బస్సు సకాలంలోనే బయలుదేరింది. కిటికీ పక్కన సీటే దొరికింది. హాయిగా అనిపించింది శరీరానికి, మనసుకి. ఏం లాభం, కొన్ని నిమిషాలు మాత్రమే ఆ హాయి అనుభవించగలిగాను. ఎంతకీ ఒక కొలిక్కి రాని నా సమస్య మళ్లీ ఎదుట నిలిచింది ఎప్పట్లాగే. చూడ్డానికి ఎంతో చిన్న విషయంలా అనిపించేది కాస్త నా మనస్తత్వం వల్లనో ఏమో పెద్ద భూతంలా కనబడుతోంది. అలా కనబడటంలో కూడా పెద్దగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా నోరు కట్టుకొని, మనసు కట్టుకొని, ఎంతో జాగ్రత్తగా ప్లానులు వేసుకుని కూడబెట్టిన డబ్బది. మరి దాన్ని అర్హత లేని వాళ్ల ఆధీనం చెయ్యడం, దుర్వినియోగమవుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి రావడం ఎంత బాధాకరమైన విషయం. అందుకే ఈ అతి జాగ్రత్త. ఈ రోజుల్లో 10 లక్షలంటే పెద్ద మొత్తమేం కాదు. కాని నా వరకు అది కొండంత ఆస్తి. దాన్ని ఏదో ఒక మంచి సంస్థకి అప్పగించాలన్నది నా కోరిక. ఎప్పుడు పోతానో తెలియదు. అంటే నేను వృద్ధురాలినని కాదు, ఈ సంవత్సరమే రిటైర్ కాబోతున్నాను. ఆరోగ్యవంతురాలేని కూడా. కాని ఈ రోజుల్లో చావుకి వయసుకి సంబంధం లేదు. యాక్సిడెంట్లు, అనుకోని ప్రమాదాలు ఎన్నో. ఇవి కాక ఒంటరిదాన్నని, కాస్తో కూస్తో డబ్బు దశకం పోగేశానని తెలిసినవారు అవి దోచుకోవడానికి నన్ను హత్య చేసినా ఆశ్చర్యపడనక్కరలేదు. కనుక ముందు జాగ్రత్తగా రిటైరు కాగానే వచ్చే సొమ్ము నా దగ్గరున్నది కలిపి అనాథ శరణాలయాలకో, వృద్ధుల ఆశ్రమాలకో రాసివ్వాలని నా తొందర. అమ్మా నేను బ్రతకడానికి నాకొచ్చే పెన్షన్ చాలు. పూర్వజన్మలో నేనేమి పుణ్యం చేసి ఉండను, ఎవరికీ రుణపడి కూడా లేనేమో. ఈ జన్మలో అవివాహితగా మిగిలిపోయాను. తల్లినయ్యే అదృష్టం లేకపోయినా, ఎవరినైనా పెంచుకునే అవకాశం కూడా లేకుండా ఇంటి బాధ్యతలు నన్ను మోడులా మిగిల్చాయి. గ్రహపాటున ఆ ఇంట్లో పెద్ద బిడ్డగా పుట్టాను. పొరబాటున తండ్రి బాధ్యతల్లో పాలు పంచుకోవడం కోసం ఉద్యోగంలో చేరాను. ఇందులో నా తప్పెంతో నాకు తెలియదు. నాన్నగారి అనారోగ్యంతో ఇంటి బాధ్యత మొత్తం నా మెడకు చుట్టుకుంది. 2 చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు, తమ్ముడి చదువు, పెళ్లి, నాన్నగారి వైద్యం, ఇలా ఒకదాని తరువాత ఒకటిగా ఊపిరి సలపని బాధ్యతలు అన్నీ ఒక కొలికి వచ్చేసరికి ఇదిగో నేను రిటైర్ అయ్యే వయసుకు చేరాను. వచ్చే జన్మలోనైనా సుఖపడాలని ఆశ. పిల్లాపాపలతో అందమైన జీవితం అనుభవించడానికి కావలసిన అర్హత కోసమే ఈ దానధర్మాల ఆలోచన. నిజానికి నా దగ్గరున్న 10 లక్షలు దానం చేయడానికి ఇంతగా ఆలోచించనక్కరలేదు. కాని ఈ ఆశ్రమాలు, సంస్థలు సక్రమంగా ఖర్చు పెడుతున్నాయా? అధికారులే సగం మిగిల్చుకొని మిగిలినదే బాధితులకు విదిలిస్తారంటూ పత్రికల్లో చదివినవి, ఎవరో చెప్పగా విన్నవి పదే పదే గుర్తుకొచ్చి తొందరపడి చేయి జారడానికి నా మనసు ఒప్పడం లేదు. అలా మదన పడుతున్న తరుణంలో విశ్వనాథం గారు గుర్తుకొచ్చారు. ఆయనకు తెలియని విషయం లేదు. మంచి సలహా ఇవ్వగల సమర్థుడు. ఆయన్ని కలుసుకోవడానికే నా ఈ ప్రయాణం. రామానగర్, రామానగర్, దిగండి దిగండి అంటూ కండక్టర్ కేకలతో ఆలోచనలాపి కిటికీలోంచి చూశాను. అడ్డరోడ్డు దగ్గరే ఉంది బస్సు. అదేంటండి, ఊళ్ళోకి వెళ్ళదా బస్సు అన్నాను అయోమయంగా. లేదండి, ఇక్కడే దిగాలి అన్నాడు కండక్టర్. ఊరికి కొత్త మనిషిని అనుకున్నాడేమో. 3 రూపాయలిస్తే ఆటో వస్తుందమ్మా, ఎక్కువ దూరం ఉండదు అని చెప్పాడు. అక్కడ దిగింది నేనొక్కదాన్నే. దూరంగా ఊరు కనబడుతూనే ఉంది. ఈ మాత్రం దానికి 3 రూపాయలెందుకు దండగా? అటూ ఇటూ చూసుకుంటూ నడిస్తే పోతుంది. చేతిలో బరువులు కూడా లేవేటు అనుకుని నడక సాగించాను. ఎన్ని రకాలుగా పొదుపు చేస్తే ఆ మాత్రం డబ్బు పోగైంది. పిసినారి అన్న పేరు పడితే మాత్రమేం 10 అడుగులు వేసేసరికి నాకు కొంత దూరంలో వెళ్తున్నావిడ తెలిసిన మనిషిలా కనబడింది. నడకలో వేగం పెంచాను. మా ఊరి ఎలిమెంటరీ స్కూలు టీచరు గారి భార్య జానకమ్మగా గుర్తించాను. మాస్టారు రిటైర్ అయ్యాక సొంత ఊరు వెళ్లారని తెలిసింది. 4 ఏళ్ల తరువాత ఇదే చూడ్డం. వాళ్లకి 2 పిల్లలు, అబ్బాయి, అమ్మాయి. ఆస్తులేమీ లేవు. ఉద్యోగమే ఆధారం. పిల్లల్ని డిగ్రీల వరకు చదివించగలిగారు. వాళ్ళు టీచర్లే. పెద్ద కట్నాలు ఇవ్వలేరు గనుక సామాన్య సంబంధాలే చేశారు. అప్పులు లేకపోవడం వల్ల, ఆడంబరాలు అలవాటు లేకపోవడానా ఆ వచ్చే పెన్షన్తో కాలం గడుపుతున్నారు. మాస్టారు ఊరికే కూర్చోకుండా 4 పిల్లలకు ట్యూషన్లు చెప్పి కొంత సంపాదిస్తున్నారు. వేన్నీళ్లకు చన్నీళ్లలా. జానకిగారు, జానకిగారు అంటూ పిలిచాను బిగ్గరగా. ఒక్కదాన్నే ఈడ్చుకుంటూ వెళ్లేదానికన్నా మాట్లాడుకుంటూ నడిస్తే విసుగురాదు, దూరమో తెలియదు కదా. నా పిలుపుకి వెనక్కు తిరిగి చూసి గుర్తుపట్టి నవ్వింది. దగ్గరికెళ్ళాక బావున్నారా, చాలా కాలమైంది మిమ్మల్ని చూసి అన్నాను. ఆయన గారు రిటైర్ అయ్యాక మా ఊరు వెళ్ళాం. పల్లెటూరు కదా, ఖర్చులు కలిసి వస్తాయని అని నా గురించి కూడా వివరాలు అడిగింది. తెలిసిన వాళ్ళుంటే చూడ్డానికి వెళ్తున్నా అని చెప్పాను.
మా మేనకోడలది ఈ ఊరే. ఒకసారి రా అత్తయ్యా, ఇల్లు రీమోడల్ చేయించాం, చూద్దువు కాని అని ఒకటే గోల. అక్కడికే బయలుదేరాను అంటూ అడగకుండానే తన వివరం చెప్పింది. రోడ్డుకి అటూ ఇటూ ఆక్రమించుకుని కట్టుకున్న పాకలు, రేకుల షెడ్లు, పేదరికం ఓలలాడుతున్న ఆ మనుషులని చూస్తూ బొత్తిగా పల్లెటూరు, బస్సు కూడా రాదు ఊళ్ళోకి అన్నాను నిరసనగా. అలా అనకండి, ఊరు బాగుంటుంది. అన్నీ మేడలు డాబాలు కనబడుతున్నాయి చూడండి. బస్సు రావడం లేదంటే ఇంకేదో సమస్య అయి ఉంటుంది. అయినా పెద్ద దూరమేం లేదు, నడవచ్చు. ఆటోలు ఉండనే ఉన్నాయి సమర్థించిందామె. ఇంతలో ఒక పాక ముందు 4-5 ఏళ్ల పిల్లని రెక్కపట్టుకుని తల్లి బడబడా బాధేస్తోంది. ఆ పిల్ల లబో దిబోమని ఏడుస్తూ తల్లి నుండి తప్పించుకోవాలని చూస్తోంది. చుట్టుపక్కలున్న ఇళ్ల ఆడంగులు ఇది మామూలే అన్నట్లు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. జానకమ్మ గబగబా అటువైపు అడుగులేస్తూ, అమ్మా యాగు, ఏంటా కొట్టడం అంది కోపంగా. కొట్టాలా కొయ్యాలా దీన్ని అంటూ తల్లి మరో దెబ్బ వేయబోయింది. అవును మరి, నువ్వు గాబట్టి కష్టపడి కన్నదాయే, కొట్టుకోకుండా కోసుకోకుండా ఎలా ఉంటావు? మరింత మండిపడింది జానకమ్మ పిల్లని తన దగ్గరకు లాక్కొని. తల్లి పిల్లని కొట్టుకుంటుంది, ముద్దులాడుకుంటుంది. ఈమెకెందుకటా మధ్యలో కల్పించుకోవటం? దారేబోయే తద్దినాన్ని నెత్తికెత్తుకోవడం అంటే ఇదే అంది ఆ పిల్లను కొడుతున్న తల్లి. నాకు చిరాకొచ్చింది. అసలే ఎండ చిరచిరలాడిపోతోంది. మరండి, ఆకలవుతోంది, అన్నం పెట్టు అని అడిగితే కొడుతున్నదండి అందా పిల్ల ఏడుస్తూ జానకమ్మని ఖర్చుకుపోయి. జానకమ్మ చోద్యంగా బుగ్గలు నొక్కుంటూ, అయితే ఆకలైనప్పుడు అన్నం పెట్టమని నిన్నడగకపోతే ఎవరినడగమంటావు అంది అదే కోపంతో. ఆ పక్కన గొడ్డలు జాడించుకుంటున్నావిడ కల్పించుకుని, చిత్రాంగి ఆకలంటేనండి అన్నం పెట్టలేదండి అని ఆ పిల్లని వెక్కిరించి, పిల్ల మాటలకేంలేమ్మా, కుర్రోడు నెల్లాల నుంచి పనిలోకి పోవట్లేదాయే, మందులకని మాకులకని తిండి తిప్పలకి సతమతమవుతా ఉంది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు యాన్నించొస్తాయమ్మా మాకు అంది ఆవేదనగా. అప్పుడు చూశాం అటువైపు. వాకిట్లో ఒక పక్కగా బల్లరిక్షా ఉంది. పాక వసారాలో నులక మంచం మీద మగమనిషి కూర్చొనున్నాడు. 2 ముంజేతులకి 2 పాదాలకి చీము కురుపులు చితచితలాడుతున్నాయి. మొహంలో దైన్యం, ఆకలి గూడు కట్టుకుని ఉన్నాయి. లోతుకుపోయిన కళ్లతో నిర్వికారంగా చూశాడు మా వైపు. ఏ మందులు వాడుతున్నారు అంది జానకమ్మ. మరి అన్నీ ఈమెకే కావాలిగా. ఇంగ్లీష్ మందులు వాడుతున్నామమ్మా. కడుపులోకి మాత్రలిస్తున్నాడు. పైపోతకి ఏదో ఆయింట్మెంట్ ఇచ్చాడు. ఏమీ గుణం కనపట్టంలే. పాతయి మానిపోతా ఉంటే కొత్తయి మోల్చుకొస్తున్నాయి. ఒకటే సలపరం, నిద్రపోడు అంది పిల్ల తల్లి దిగాలుగా. జానకమ్మ ఆ కుర్రాడి దగ్గరగా వెళ్ళింది. కురుపుల్ని నిశితంగా పరిశీలించింది. అమ్మాయి, ఇలారా, నేను చెప్పినట్లు చెయ్యి. 4 రోజుల్లో ఈ గజ్జి కురుపులు నామరూపాలు లేకుండా మాడిపోతాయి అంది. చెప్పమ్మా, చేస్తాను అంది పిల్ల తల్లి ఆశగా. ఒక గిన్నెలో చెంబుడు నీళ్లు సలసలా కాగబెట్టు. అందులో చారెడు ఉప్పు కలుపు. పట్టగలిగినంత వేడికి చల్లారనిచ్చి, అంటే కాస్త వేడిగానే ఉండాలి, మరీ గోరువెచ్చగా కాదు. కురుపులు మునిగేలా 2 చేతులు నీళ్లలో పెట్టాలి. వేడి పట్టలేనప్పుడు పైకి తీయడం, నిమిషం ఆగి మళ్లీ నీళ్లలో పెట్టడం. ఇలాగా 10 నిమిషాలు చెయ్యి. పాదాలకి కూడా అంతే. పల్లెంలో కాళ్ళు పెట్టి ఈ నీళ్లు 10 నిమిషాలు కురుపులన్నీ తడిసేలా చల్లుతూ ఉండాలి. తర్వాత ఆ నీళ్లు పారవయి కొత్త సూది తీసుకుని కురుపులపైన మెల్లగా బెజ్జం పెట్టావంటే చీము రసి పైకొస్తాయి. శుభ్రమైన మెత్తని బట్టతో దాన్ని తుడిచేసేయి. ఇప్పుడు చల్లటి మంచినీళ్లతో కురుపులన్నీ కడిగి పొడి బట్టతో తుడువు. గోడలకి వేసే సున్నం తెలుసుగా, నీరు సున్నమంటాం. అది కిల్లీ కొట్లో కూడా దొరుకుతుంది. కుంకుడు గింజంత తీసుకుని, దొరికితే ఆముదం లేకపోతే కొబ్బరి నూనె కలిపి టెంకాయ చిప్పలో వేసి బాగా రంగరించి ఆరగా కురుపుల మీద రాస్తూ ఉండు. చెప్పాగా, 2 రోజులకే మానుపడతాయి. మళ్లీ కొత్తవి రావు. పుండు పూర్తిగా ఎండిపోయేదాకా పెసరపప్పు, శనగపప్పులకి సంబంధించినవి తినకుండా ఉంటే చాలు. కందిపప్పు మజ్జిగ వాడొచ్చమ్మా అంటూ శ్రద్ధగా వింటున్న పక్కావిడ అడిగింది. శుభ్రంగా వాడొచ్చు అంది జానకమ్మ. మందులు మానేయమంటారా అండి అంది పిల్లతల్లి. ఇప్పుడు నేను చెప్పినట్లు పొద్దునా సాయంత్రం చెయ్యి. 2 రోజుల్లో నీకే తెలుస్తుంది వాడాలో మానాలో. ఈ కురుపులన్నీ రేపి పాటికి ఎండముఖం పట్టవు అంది జానకమ్మ. ఇప్పుడే చేస్తానమ్మా మీరు చెప్పినట్లు అంది పిల్లతల్లి ఉత్సాహంగా. ఆమె ముఖంలో కాస్త ధైర్యం కనబడింది. పెద్దావిడ ఆ మాత్రం ఆజ తీసుకున్నందుకో, ఆత్మీయంగా మాట్లాడినందుకో మరి. జానకమ్మ సంచిలోంచి పర్సు తీసింది. అందులోంచి 50 రూపాయల కాగితం తీసి, అమ్మాయి ఇదిగో, ఈ పూటకి బియ్యం తెచ్చి అన్నం వండి పెట్టు పిల్లతల్లికి ఇవ్వబోయింది. వద్దండి, వద్దు పిల్లతల్లి చెయ్యి వెనక్కి లాక్కుంది. తీసుకోమ్మా, నేనేం 100,000 ఇవ్వడం లేదుగా. పసిపిల్ల ఆకలికి తట్టుకోలేదు. మన కష్టాలు ఇబ్బందులు వాళ్ళకేం తెలుస్తాయి? నిన్నటిదాకా బతిమాలి వద్దన్న కొద్దీ పెట్టిన అమ్మ
ఇప్పుడు ఆకలి అంటున్నా పట్టించుకోదేంటి అన్న వాళ్ళకి చేతనైన పద్ధతిలో ఏడ్చి పని సాధించుకోవాలని చూస్తారు. ఈ పూటకి 1 కిలో గింజలు తెచ్చి వండు, కురుపులు తగ్గాక బండి తొక్కడానికి అబ్బాయికి శక్తి ఉండాలా అంటూ అనునయంగా ప్రేమగా అంది జానకమ్మ. మేం కూడా సాయం చేస్తానే ఉన్నామమ్మా. పక్కావిడ తప్పు చేసిన దానిలా సంజాయిషీ ఇచ్చింది. అదేంటమ్మా, ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు సాయం చేసుకోకుండా ఎలా ఉంటారు? అందరం అంతంత మాత్రం వాళ్ళమే గదా, మిమ్మల్ని ఎవరూ తప్పు పట్టరు అంటూ ఆవిడని సమర్థించి పిల్ల తల్లితో తీసుకోమ్మా, మీ అమ్మిస్తే తీసుకునేదానివి కాదా అంది బలవంతంగా చేతిలో పెడుతూ. పిల్ల తల్లి తల తిప్పుకొని కనులు తుడుచుకుంది కొంగుతో. కండదరి పెట్టకమ్మా, కష్టాలొచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. మేమంతా లేమా, మనుషుల మధ్య ఉన్నారు గాని అడవిలో కాదు అంది ధైర్యం చెబుతూ మందలిస్తూ. పాపా, ఇంట్లోకెళ్ళి సంచి పట్రా అంది పిల్లతో. రివ్వున లోనికెళ్ళి ప్లాస్టిక్ సంచితో వచ్చింది పిల్ల. ఇదిగో అమ్మమ్మా అంటూ. అమ్మమ్మట, అప్పుడే వరుస కలిపింది. చిత్రాంగివే నా తల్లి పక్కావిడ మురిపెంగా అంది. జానకమ్మ పిల్లతో పాటు రోడ్డు వారగా ఉన్న బడ్డీ కొట్టు దగ్గరకు వెళ్ళింది. ఒక పెద్ద బ్రెడ్డు, 4 టైగర్ బిస్కెట్ల ప్యాకెట్లు, ఒక పాల ప్యాకెట్టు తీసుకుని డబ్బులిచ్చింది. అబ్బాయి, నేనెవరో నీకు తెలియదనుకో, అయినా నన్ను నమ్మి నాకు అప్పు పెట్టాలి అంది బడ్డీ కొట్టు కుర్రాడితో. ఏంటండి అన్నాడు అబ్బాయి నవ్వుతూ. రేపట్నుంచి ఈ నెల అంటే 30 రోజులు ఇదిగో వీళ్ళకి పొద్దున్నే ఒక బ్రెడ్డు, ఒక పాల ప్యాకెట్టు పంపించు. ఆ మొత్తం డబ్బు నేను కడతాను. ఈ ఊళ్ళో మా మేనకోడలుంది. నేను ఎగ్గొట్టే మనిషిని కాను. 1 రోజు అటూ ఇటుగా నీ డబ్బు నీకిస్తా, భయమొద్దు అన్న జానకమ్మతో. అదేం లేదండి, భలేవారండి, తప్పకుండా పంపిస్తా అన్నాడు కుర్రాడు. చూడ్నాయనా, మనం నిత్యానాదానాలు చెయ్యలేం, గుళ్ళు గోపురాలు కట్టించలేం. ఏదో ఇలాగా తోటి మనిషికి చేతనైనంత సాయం. నువ్వు చేసిన పుణ్యం నీ పిల్లలకి అక్కరకొస్తుంది అంది. తప్పకుండా పంపిస్తానమ్మా, మీరేం అనుమానం పెట్టుకోకండి అన్నాడు అబ్బాయి భరోసా ఇస్తూ. సంచి తెచ్చి, అమ్మాయి నువ్వు వండి పెట్టేసరికి ఏవేళవుతుందో ముందు పాలు కాచి ఈ రొట్టె ముక్కలు తినండి. రేపటినుండి 1 నెల రోజులు మీకు పాలు బ్రెడ్డు పంపమని చెప్పా. ఆ డబ్బు గురించి మీకేం సంబంధం లేదు అంది. ఇంకా ఎందుకమ్మా, వద్దమ్మా అన్నారు భార్యాభర్తలిద్దరు. అలా మాట్లాడొద్దన్నానా? మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? సరైన తిండి లేకపోతే కురుపులు తగ్గాక రిక్షా తొక్కడానికి ఓపిక ఎలా వస్తుంది అంది పెద్దరికంతో వాళ్ళని కోప్పడుతూ. మళ్లీ పర్సు తీసి 5 రూపాయల బిల్ల తీసి, పాపా దీంతో 1/4 కిలో పంచదార తెచ్చి మీ అమ్మకివ్వు అంది. భార్యాభర్తల కళ్ళ నిండా కృతజ్ఞత. కుర్రాడు మంచంలో ఉండే చేతులు జోడించాడు. అసహనంగా మొదలైన ఆ సంఘటన రాను రాను ఆసక్తికరంగా సాగి చివరికి నాకు మార్గదర్శకంగా ముగిసింది. నా కర్తవ్యమేమిటో నిర్దేశించింది. అతి సామాన్యురాలైన జానకమ్మలో ఎంత గొప్ప మనసు దాగుంది. నాకెందుకులే అని తప్పించుకుపోలేదు అందరిలా. నిజానికి వాళ్ళెవరో తెలియదు. ఆర్థికంగా బలవంతురాలు కాదు. 1000 రూపాయలేమీ ఖర్చు పెట్టలేదు. కాని ఎంత అద్భుతంగా సహాయపడగలిగింది. ఎటువంటి వాగ్దానాలు చెయ్యకుండానే ఆ కుటుంబానికి ఎంత ధైర్యం చెప్పగలిగింది. వాళ్లలో ఎంత ఆత్మవిశ్వాసం నింపగలిగింది. అవును, నా చుట్టూనే ఉన్నారు అనేక మంది దుఃఖితులు, నిస్సహాయులు. వాళ్లను ఆదుకోగలిగితే, చేతనైన సహాయం చేయగలిగితే చాలు. నా జన్మ ధన్యమైనట్లే, నా డబ్బు సద్వినియోగం అయినట్లే. ఇంకా ఎవరినో సలహా అడగవలసిన పనేముంది? మెయిన్ రోడ్డు వైపుకు తిరిగిన నన్ను చూసి, అదేంటి అటుగాదు ఇటు రండి అంది జానకమ్మ. నేనొచ్చిన పని అయిపోయిందండి, మీరు వెళ్ళండి అంటూ అడ్డరోడ్డు వైపుకు సాగాను. చిత్రంగా చూసి ఉంటుంది జానకమ్మ నన్ను. పరిస్థితులు సరిగ్గా లేని తోటివారికి చేతనైనంతలో సాయం చేయడమే మన జీవిత పరమార్థమంటూ ఈ చక్కని కథను రచించి సమాజానికి అందించిన రచయిత్రి జె. సరస్వతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుదాం.